పీపుల్‌కి కొంచెం భయముంటుంది కదా! ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇవి స్టెరాయిడ్స్‌తో వస్తాయేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు పీపుల్. సో, అసలు ఏ ఏజ్ వాళ్ళకి బావుంటుంది ఇది? చిన్న పిల్లలకి కూడా మనం వాడొచ్చా సార్? అంటే ఎలా ఉంటుంది? ఇందులో నేను ఇందాక చెప్పినట్టు ఒక కొన్ని డ్రగ్స్ కొన్నేమో 12+ అప్రూవ్డ్, కొన్నేమో 18+ అప్రూవ్డ్. హుహు. హ్మ్. సో 12 నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి, కొన్నేమో 18 నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి. ఓకే. సో 12 లోపు ఇంకా లేదు. సో, ఇది సేఫ్ అంటారా? అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా! ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇంక్లూడింగ్ స్టెరాయిడ్స్ అన్నీ ఉంటాయని ఒక 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 సో ఇదైతే దాంట్లో ఉంటారు. స్టెరాయిడ్ అయితే కాదు. హ్మ్. సో డెఫినెట్గా ఇది స్టెరాయిడ్ కాదు. స్టెరాయిడ్స్తో మనకి ఏంటంటే స్టెరాయిడ్ అనేది భయం ఉంది, ఎందుకంటే అది ఓవర్ ద ప్రిస్క్రిప్షన్ పెయిన్స్కి వీటికి ఈ అన్రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే కొంచెం పెరిఫరీస్లో మెడికల్ హెల్త్ అవైలబుల్గా లేని చోట్ల పెయిన్ అన్నప్పుడల్లా స్టెరాయిడ్ ఇచ్చేసి పెయిన్స్ తగ్గించేయటం ఒక కామన్ ప్రాక్టీస్ మనకి ఇండియాలో. సో దాని నుంచి వచ్చిన భయం స్టెరాయిడ్ అంటే. యాజ్ సచ్ స్టెరాయిడ్ నిజంగా అంత ప్రాబ్లమాటిక్ కాదు ఇఫ్ యూర్ అంటే ప్రిస్క్రైబ్డ్గా తీసుకుంటే, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి తీసుకుంటే అవసరం అయినప్పుడు. కాకపోతే స్టెరాయిడ్ ఓవర్ లాంగ్ టర్మ్ మంచిది కాదు, బట్ ఇది అసలు స్టెరాయిడే కాదు. ఓకే. స్టెరాయిడ్లో మనకి వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇది అసలు మనం చెప్పేదే వెయిట్ లాస్ వస్తున్నారని కదా. సో ఇది స్టెరాయిడ్ కాదు. ఇది లాంగ్ టర్మ్ డేటా అనేది స్టిల్ లిమిటెడ్, బట్ మనకు ఇప్పుడున్న డేటా వరకు అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ అంత లేదు. మెయిన్ ఏంటంటే ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ కాంప్లికేషన్స్ కాజ్ చేస్తుంది కదా. సో మందులు వేసుకోకుండా మనం వెయిట్ ఎక్కువ ఉండటం కన్నా మందులు వేసుకుని వెయిట్ తగ్గించుకుంటే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే తగ్గిపోతాయి కదా. రైట్. అయితే దీని కాస్ట్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇది మనం తీసుకోవాలంటే ఇవ్వాలన్నా లైక్ ప్రోటోకాల్స్ ఏమన్నా యూస్ చేయాలా డాక్టర్ గారు? సో అదే ఇప్పుడు ఇందాక ఏదైతే మనం చెప్పాం కదా, సో కొన్ని ఉన్నాయి. సో కొన్ని మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రటైటిస్ కానీ, అట్లనే రెటినల్ ఇది కానీ, అట్లనే ఈ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఎవరైతే గ్యాస్ట్రైటిస్ కానీ, సివియర్ కానీ అని ఉన్నాయి అనుకోండి, మనం ఒక డీటెయిల్ హిస్టరీ అది తీసుకుని పర్టికులర్ సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అవి ఉంటే అవి చేసి ఎవరెవరైతే ఫిట్ అనుకుంటున్నామో ఫర్ దెమ్ వీ ట్రై టు గివ్. సో కాస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో ఎవరైనా వాడొచ్చు ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఇందాక చెప్పిన థింగ్స్ ఒకసారి అసెస్ చేసుకున్నాక ఎనీవన్ కెన్ టేక్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కాస్ట్. యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న డ్రగ్స్ ఉన్నాయి, అవన్నీ అరౌండ్ 10,000 to 12,000 పర్ మంత్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి. ఇవి ఆల్మోస్ట్ మనకి 12 నుంచి 15 వరకు స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి 24,000 పర్ మంత్ వరకు కూడా కాస్ట్ ఉంది. ఓకే. పేటెంటెడ్ మాలిక్యూల్స్ కాబట్టి. ఆల్ రైట్.